సేవకులు మేమంతా కూడా కూడుకొని మరి ఊర్లోకి రావడం జరిగింది. ప్రియులారా, మరి ఈ ఊర్లోకి వచ్చినప్పుడు మరి నాకెంతో సంతోషం అనిపించింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సేవకులు మరి మా యొక్క సువార్థికులు మరి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఊరిని ప్రేరేపించడం జరిగింది. కాబట్టి మరి ఈ ఊరిలో ఉన్నటువంటి రోడ్లు మరి ఇవన్నీ కూడా దేవుడు మహాకృపను బట్టి మరి ఊరంతా ఒక రోజు వచ్చినప్పుడు వెలిగించబడతాదని మరి మేమందరం ఆశపడుతూ ఉన్నాము. సహోదరులారా, మీకు కొన్ని విషయాలు మరి తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు 33 సంవత్సరములకు దేవుని పరిచర్య చేసి 3.5 సంవత్సరాలు మరి దేవుడి పరిచర్య ముగించి మరి ఎందరినో స్వస్థత కలగచేసి మరి ఈరోజు మరి పునరుద్ధానుడుగా తిరిగి లెగిసిన దేవుడు ఎవరు ఉన్నారు అంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అని కనుక మరి నశించిన వారిని వెతికి రక్షించే దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి సహోదరులారా, మరి ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది కనుక మరి ఆ వెలుగుని మనుషులు గ్రహించుకోలేక మరి చీకట్లోనే జీవిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా వెలిగించబడాలి. ఆది అందే వాక్యం ఉండును, వాక్యము దేవుని వద్దే ఉండును, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకమునకు వెలుగే ఉండును. ఈ లోకమునకు వెలుగు కనుక మరి ఆది అందు భూమి ఆకాశంలో నేల మట్టి తీసి నరుడుగా చేసి నాసికార భూమిలోనికి జీవవాయువును ఊదగా జీవాత్మను మీ ఆత్మను వెలిగించబడాలి. ఈ లోకంలో ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారి అయి మొదటి యోహాను పత్రిక 1:14 ఒక మాట ఉంది. శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములకు వెలుగు. ఈ వెలుగును మీరు గ్రహించుకోవాలి. ఎప్పుడైతే ఈ వెలుగును మనం గ్రహించుకుంటామో మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు మనలోకి వచ్చి కూర్చుంటాడు. ఆయన మీద చిన్న విశ్వాసం ఉంచితే ఆయన మీ గృహంలోకి వస్తాడు. కాబట్టి సహోదరులారా, మరి కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమర్పించుతున్నది. కాబట్టి మీరందరూ కూడా మారు మనసు పొందిని పాపక్షమాపణ ఇప్పుడే అయ్యో నేను తప్పుడు త్రోవలో తిరుగుతున్నానేమో, నేను బాధల్లో ఉన్నానేమో, సమస్యల్లో ఉన్నానేమో, ఇబ్బందుల్లో ఉన్నానేమో, భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నానేమో, ఇదిగో ఇప్పుడే మీకు విడుదలవుతే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఊరిలో వాళ్ళందరికీ, ఈ ఊరిలో ఉన్న వారందరికీ ఇప్పుడే ఇక్కడే స్వస్థత కలుగును గాక. మీ అందరికీ ఇదో ఇప్పుడే మీ గృహంలో ఉండి అక్కడే ఉండండి, అక్కడే ఉండి ప్రార్థన చేయండి. అయ్యా నువ్వే లోకరక్షకుడు, అయ్యా పాపాలను క్షమించే దేవుడు అని ఎప్పుడైతే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తావో ఇప్పుడే నీకు విడుదల కలుగును. కనుక కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించుచున్నది. కనుక మారు మనసు పొంది పాపక్షమాపణ 2 కాళ్ళు మోకరించి ఈ పాపములో మొదటి యోహాను పత్రిక 1:9 ఒక మాట ఉంది. మన పాపములో మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి సహోదరులారా, మీరందరూ సంతోషంగా ఉండాలి. రేపు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ
నాలుగు దిక్కులు కూడా నాలుగు పేర్ల మీద పడితే ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడుగా ఈ భూమి మీదకి వస్తున్నాడు. వచ్చినప్పుడు మీరందరూ రక్షించబడాలి. సర్వ సృష్టికి వెళ్ళండి, మీరు సత్య సువార్తను ప్రకటించండి అని అతను చెప్పాడు కనుక మరి ఊర్లోకి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతూ మరి ఈ గ్రామంలోకి రావడం జరిగింది. కాబట్టి మరి మాటల మీద మీరందరూ కూడా సంతోషంగా మరి సమాధానం కలిగి ఈ లోక రక్షకుడు రక్షణ పొందుకోవాలని ఆశపడుతూ మరి చిన్న పాటలు ముగిస్తూ మరి చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.